7, 10 అమ్మా చిల్లరమ్మా. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. వెళ్ళొస్తాను మూర్తి. మంచిదమ్మా. ఏమండి, కాయగూరలు ఫ్రెష్ ఏనా? భలే వారమ్మా. ఇప్పుడే గాయత్రమ్మ గారు 100 రూపాయలు కూరగాయలు పట్టుకెళ్తున్నారు. వస్తాను మేడం. ఈ కుక్క చాలా ముద్దుగా ఉంది. వదిలేయటానికి మనసు రావట్లేదు. టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ప్రీతి, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? ఇప్పటికీ చాలా లేట్ అయింది. మా ఇంట్లో కంగారు పడుతుంటారు. ఇంకొకసారి వస్తానండి. మీరేం దిగులు పడకండి, సాయంకాలానికి అంతా సర్దుకుంటుంది. థ్యాంక్స్. అక్క, అమ్మకేమైంది? పర్వాలేదురా, నిద్రపోతుంది. అవును, అమ్మకి సీరియస్ అని ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది. మన వెనకింటి అమ్మాయి. నాకు కూడా హ్యాపీలే ఫోన్ చేసింది. ఆ అమ్మాయి లేకపోతే ఈరోజు మన అమ్ముండేది కాదురా. ఏం మాట్లాడుతున్నావు అక్క? అమ్మకి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్? నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు అక్క? అమ్మకి హార్ట్ అటాక్ రావడం ఇది రెండోసారి. అమ్మ ఇప్పుడు మనకు అమ్మలా ఉండలేదు, ఓ మంచి ఫ్రెండ్ లాగే ఉండేది. మరి ఈ విషయం మాత్రం ఎందుకు దాచిందక్క? మనం బాధపడకూడదని. ఊరుకోరా, ఇంత మంచి ఫ్రెండ్స్ని వదిలి అమ్మ ఎక్కడికి వెళ్ళదు.